తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కుట్టుపడిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. డబ్బులు వస్తాయా అంటే జై శ్రీరామ్ కాదు అల్లాహ్ అక్బర్ వస్తాయని అడుగుతా ఉన్నాను వారిని. ఇదంతా కూడా హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా స్టాలిన్ కొడుకు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ హిందువుల మీద, హిందూ ఒక సంస్కారం మీద, సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఆమెను ఓడించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టే ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ హిందూ మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగడానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆ మంత్రి హిందువులకు, ఈ రాష్ట్రంలో హిందువులకు, ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వక్రీకరించినా ఏది చెప్పినా కూడా వారు మాట్లాడింది కెమెరాలో కనబడ్డది, వినబడ్డది, ప్రజలు చూశారు. మరి ఆమె వక్రించారంటే ఎవరు వక్రిస్తారు? ఆమెనే వ్యంగ్యంగా మాట్లాడింది, వక్రించింది కాదు. శ్రీరాముడి మీద వ్యంగ్యంగా మాట్లాడింది. శ్రీరాముడు అంటే డబ్బులు వస్తాయా? నేను అందుకే నన్ను అల్లాహ్ అక్బర్ డబ్బులు వస్తాయా ఆమెకు నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలకు ఓన్లీ అల్లాహ్ అక్బర్ ఓట్లు వస్తాయని ఆమెకు కావచ్చు, కానీ ఈ రకమైనటువంటి ఏదైతే కామెంట్లు ఉన్నాయో శ్రీరాముడి మీద, ఇది చేయటం అనేది ఇక్కడ మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ హిందూ కూడా ఊరుకోడు. తప్పకుండా అది కేసులు కోర్టులో ఉన్నాయి. తప్పకుండా ఎవరైనా బాధ్యతలు ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి తప్పకుండా చాలా మనం చింతించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాల్సింది కోరుతాం.